ప్రతి ఒక్కళ్ళకి ఉండిపోయిన క్వశ్చన్ ఏంటంటే ట్రెండ్ అవుతుంది అది, ఎందుకంటే ట్విట్టర్ అకౌంట్ మీదేనా కాదా? నాకు ట్విట్టర్ లేదండి, అస్సలు లేదు కదా. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇచ్చా. చాలా బ్రేకింగ్ న్యూస్ ఇది. ఎందుకని అడుగుతున్నానంటే అందరికీ క్వశ్చన్ మార్క్. ఇన్స్టాలో ఉండే కుషిత కలుపు అనే అకౌంట్ ట్విట్టర్లో లేదు, అది నాది కాదు. అది కాదా? ఓ మరి మన అఫీషియల్ పోస్టులన్నీ దాన్నే ట్యాగ్ చేస్తున్నాయి. నాకు లేదు అసలు. చాలా మంది ట్విట్టర్ మూవీ టీం, మీరు యాక్ట్రెస్ గా చేసిన మూవీ టీం కూడా నాకు ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ అకౌంట్ లేదు. ఆడెవడో వాడేస్తున్నాడు భయ గట్టిగా గట్టిగా. మంచి రీచ్, అసలు మామూలు రీచ్ కాదు. చూసుకోండి, మళ్ళీ అడ్డు పెట్టుకుని కూడా రీచ్. అంటే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే నాకు తెలియదు కదా. అంటే మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా ఈ క్వశ్చన్ ఎవరైనా? రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, నువ్వు వాడుతున్నావు అంటే లేదని. అప్పుడే ఇన్స్టాలో స్టోరీ పెట్టా, నేను వాడట్లేదండి రిపోర్ట్ చేయండి అని చెప్పాను. నేనైతే వాడట్లేదు, నాకు ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్. ఓన్లీ ఇన్స్టాగ్రామ్. సో అందరూ తెలుసుకోండి, కుషిత కలపు అనే అకౌంట్కి ట్విట్టర్ లేదు. వాడుతున్నాడు ఎవడో ఆడిని వెళ్ళి వాడిని రిపోర్ట్లు కొట్టండి. కొట్టమంటే డైరెక్ట్గా కొట్టమన్నా కాదు, రిపోర్ట్లు కొట్టండి. రిపోర్ట్ చేస్తారు భయ్యా, ఇది సైబర్ క్రైమ్. సో హూఎవర్ ఈస్ హ్యాండ్లింగ్ ఇట్, మీరు దాన్ని ఫ్యాన్ అకౌంట్గా మార్చుకుంటే బెటర్. యా, ఫ్యాన్ అకౌంట్గా మార్చుకొని పెడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది మీలాగే ఎంతోమంది యాక్ట్రెస్ అకౌంట్స్ కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తున్నట్టు. కొంతమంది ఇప్పుడు ఎంతమంది కన్ఫ్యూజన్లో వాళ్ళని ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ నేమ్ కొట్టినప్పుడు @, పెడితే వాళ్ళే వస్తున్నాయి. సో ఇది ఒక బిగ్ క్వశ్చన్గా మారిందని చెప్పేసి అడగడం జరిగింది. సో గ్లాడ్ దట్ యు ఆస్క్డ్. యా, ఐఎమ్ రిజాల్వ్డ్ ఇట్.